మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు. నేను నీ మహత్యమును వర్ణించెదను. చాలండి. ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ రాశారు. ఈ ఉదయకాలము మనమందరం కూడా దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడతా ఉన్నాం, ఆయన ఘనపరచడానికి ఇష్టపడతా ఉన్నాం. దావీదు యొక్క హృదయంలో దాగి ఉన్నటువంటి స్తుతి, దేవుని పట్ల తనకున్నటువంటి ఘనత గౌరవమును మనం ఆలోచన చేస్తే, రాజు అయినటువంటి దావీదు ఎంతో భయభక్తులతోటి దేవుని స్తుతించడానికి ఇష్టపడుతున్నాడు. రాజు అయినటువంటి దావీదు తన హృదయంలో దేవుని పట్ల ఉన్న ఉద్దేశాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. దావీదు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను అని అంటున్నాడు. అంటే దావీదు దృష్టిలో దేవుడు ఎలా చూస్తున్నాడు? నేను రాజునే అవ్వచ్చు, మాకంటే మహారాజు నువ్వే, కాబట్టి రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. కాబట్టి దేవుణ్ణి ఘనపరచడానికి దావీదు ఇష్టపడుతున్నాడు, దేవుణ్ణి స్తుతించడానికి దావీదు ఇష్టపడుతున్నాడు, దేవుని యొక్క నామాన్ని గొప్ప చేయడానికి దావీదు ఇష్టపడతా ఉన్నాడు. కారణం ఏంటి? ఇక్కడ దావీదు ఎలా దేవుని కనపరుస్తున్నాడు అంటే, అనుదినమో నేను నిన్ను స్తుతించదను అని అంటున్నాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, అనుదినము నేను స్తుతిస్తానయ్యా. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని దావీదు తన జీవితంలో ఎరిగిన వాడై ఉన్నాడు. అనుదినము స్తుతించాలి అని అంటే, చాలాసార్లు మనం ఎవరితో ఒక మాట అంటాం, ఏమనంటే, అమ్మా నువ్వు చేసిన మేలు ఇంకెన్నటికి నేను మరిచిపోను అని అంటాం. అంటే వాళ్ళు చేసిన పని ఎంతో గొప్పదైతే తప్పితే మనం ఆ మాట మాట్లాడలేం. చాలాసార్లు చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు, ఇదిగో నువ్వు చేసిన సహాయం నా జీవితంలో నేను నిన్ను మర్చిపోనమ్మా అని అంటాం. నీవు చేసే సహాయాన్ని బట్టి నేను మర్చిపోనని చెప్పానని అవతల వ్యక్తులకు చెప్తాం. కారణం ఏంటంటే, ఆ అవతల వ్యక్తులు చేసినటువంటి సహాయము అంత బలమైనది ఉన్నప్పుడు మనం ఆ మాట మాట్లాడడానికి ఇష్టపడతాం. దావీదు ఏమని అంటున్నాడు అనంటే, దేవా అనుదినము నేను నిన్ను స్తుతించదను అని అంటున్నాడు. అనుదినము స్తుతిస్తా. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, నువ్వు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే నా జీవితంలో నేను నిన్ను అనుదినము స్తుతిస్తానంటున్నాడు. ఎల్లప్పుడూ నేను నిన్ను ఘనపరుస్తాను అని అంటున్నాడు. ఎప్పుడు కూడా నేను నిన్ను మహిమ చెల్లిస్తానని అంటున్నాడు. ఎందుకు ఆయన స్తుతించాలి అంటే, అయ్యా నీవు మహత్యము గలవాడవు, ఆయన అధిక స్తోత్రమునందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. అంటే దేవుని యొక్క గొప్పతనము మనం గ్రహింపలేనంత గొప్పది, మనం తెలుసుకోలేనంత గొప్పది, మనం వర్ణించలేనంత గొప్పది, మనం అనేకులకు చెప్పలేనంత గొప్పది.
అంటే దావీదు యొక్క హృదయంలో దేవుని యొక్క కార్యాలు అంత గొప్పగా దావీదు గమనిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అర్థం చేసుకోగలిగితే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అర్థం చేసుకోలేకపోతే మనం ఎన్ని చేసినా కూడా నిర్వీర్యమైపోతాయి. అవి దేనికి పనికి రాకుండా పోతాయి. ఎంతో కష్టపడ్డాను అదిగో ఆ వ్యక్తి కోసం, ఆ వ్యక్తికి ఇప్పుడు నేను గుర్తులేను అని అంటాం. ఎప్పుడు మనం పడిన కష్టం, మనం చేసిన ప్రయాసం అంతా కూడా అవతల వ్యక్తి గుర్తించుకోనప్పుడు ఏమంటాం? నేను పడిన కష్టమంతా కూడా వ్యర్థమైపోతా ఉంది. దావీదు అంటాడు, నువ్వు చేసినటువంటి ఆ మహత్య కార్యములు, నువ్వు చేసిన గొప్ప కార్యాలు వర్ణింప శక్యము కానివయ్యా అని అంటున్నాడు. అంటే దావీదు దేవుడు చేసిన కార్యాన్ని ఎలా గమనిస్తున్నాడు అని అంటే ఇక్కడ ఒక మాట అంటాడు కదా, ఏమని అనంటే 9వ వచనంలో ఒక మాట అంటాడు, యెహోవా అందరికీ ఉపకారి. ఎందుకు దేవుణ్ణి దావీదు కనపరుస్తున్నాడు అని అంటే యెహోవా అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. ఆయన అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. ఉన్న వ్యక్తే కావచ్చు, లేని వ్యక్తే కావచ్చు, బలవంతుడే కావచ్చు, బలహీనుడే కావచ్చు, అన్యుడే కావచ్చు, భక్తి పరుడే కావచ్చు, దేవుడికి దూరంగా ఉన్న వ్యక్తి కావచ్చు, దేవుడికి దగ్గరగా ఉన్న వ్యక్తి కావచ్చు, దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమించకపోతే ఈ భూమి మీద మనిషి యొక్క కనికరము, మనిషి పట్ల దేవుడి యొక్క కృపే కనుక లేకపోతే ఈ భూమి మీద మనిషి యొక్క మనుగడ సాధ్యమయ్యేదే కాదు. అంటే మంచి చేసిన వాళ్ళే బతికే వాళ్ళు, కీడు చేసిన వాళ్ళందరూ కూడా చనిపోయేవారు. మరి అందరూ బతుకుతా ఉన్నారు అంటే మంచి వ్యక్తి, చెడ్డ వ్యక్తి, లేని వ్యక్తి, ఉన్న వ్యక్తి, అందమైన వ్యక్తి, అందహీనమైన వ్యక్తి, అన్ని బాగున్న వ్యక్తి, ఏమి బాగలేని వ్యక్తి, అందరూ కూడా ఈ భూమి మీద బ్రతకగలుగుతా ఉన్నారు అంటే దేవుని యొక్క కనికరము ఈ భూమి మీద నిలిచి ఉంది. అందుకే భక్తుడైన దావీదు అంటున్న మాట ఏమిటంటే యెహోవా అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. రెండవది దాని కింద ఏమంటాడు? ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన కార్యముల మీద ఉన్నవి. ఆయన చేసిన పని మీద ఆయన కనికరం ఉంది. ఈ భూమి మీద మనిషి బ్రతకడానికి, మనిషి జీవించడానికి ఆ మనిషిని చేసినటువంటి దేవుని యొక్క కనికరము మనిషి మీద నిలిచి ఉంది. ఆయన చేసినటువంటి మానవుల పట్ల ఆయన కనికరం నిలిచి ఉంది. ఇదిగో నీ పట్ల, నా పట్ల ఆయన కనికరం నిలిచి ఉంది. ఆయన కనికరించగలుగుతా ఉన్నాడు, ఆయన కటాక్షించగలుగుతా ఉన్నాడు, ఆయన ప్రేమించగలుగుతా ఉన్నాడు, ఆయన మన పట్ల దయ చూపించగలుగుతా ఉన్నాడు. మన మీద గొప్పవారమని కాదు, మన మీద ఉన్నవారమని కాదు, మనమేదో సంపాదించి పెడతామని కాదు, అయినప్పటికీ ఆయన అందరికీ ఉపకారి అయ్యాడు. ఆయన అందరికీ మేలు చేసే దేవుడు. ఆయన అందరికీ కూడా క్షేమమునిచ్చే దేవుడు. ఆయన అందరికీ నెమ్మదినిచ్చే దేవుడు. ఆయన అందరి పట్ల కనికరాన్ని చూపించే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అందరి పట్ల కనికరం చూపించకపోతే మనమందరం కూడా బ్రతకడానికి యోగ్యులమయ్యే వాళ్ళం కాదు. ఆయన కనికరము సమస్త కార్యముల మీద ఉన్నాయి. ఆయన చేసినటువంటి సృష్టి మీద ఆయన కనికరం ఉంది. కనుకొని భూమి ఫలించగలుగుతా ఉంది. రైతులు సేద్యపరచుకోగలుగుతా ఉన్నారు. ఆకాశం నుండి వర్షం కురవగలుగుతా ఉంది. ఆయన కనికరం లేకపోతే బీడు భూములుగా మారిపోకపోయాయా? ఆయన కనికరం లేకపోతే మనిషి బ్రతకడానికి కావాల్సిన ఆహారం పండించుకోగలుగుతాడా? ఆయన కనికరం ఉంది కాబట్టి అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ఆకాశము క్రింద ఉన్నటువంటి ప్రతి మానవాళి పట్ల ఆయన తన యొక్క ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఆయన కనుక స్వార్థపరుడే కనుకైతే ఆ దేవుడే కనుక మనల్ని కక్ష సాధించుకునే దేవుడే కనుకైతే
ఆయన కనికరం మన మీద నిలిచిండేది కాదు. ఆయన కనికరం లేకుండా మనం ఈ భూమి మీద బ్రతకడానికి యోగ్యత మనకి ఇచ్చేవాడే కాదు. కాబట్టి ఆయన స్వభావం ఎలాంటిదో దావీదు ఎరిగి ఉన్నాడు. ఆయన మంచితనం ఎలాంటిదో ఎరిగి ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు, రాజు అయిన నా దేవా, నేను నిన్ను ఘనపరచెదను అని అంటా ఉన్నాడు. ఎప్పుడు ఘనపరుస్తాడు? 2వ వచనం అంటాడు, అనుదినము నేను నిన్ను స్తుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతిస్తా. నువ్వెందుకనంటే నువ్వు అందరికీ ఉపకారి అయి ఉన్నావు. ఆయన ఒక్క కొంతమందికే దేవుడు అయ్యలేడు, ఆయన అందరికీ దేవుడై ఆయన అందరికి పట్ల తన ఉపకారము చేసే దేవుడై ఉన్నాడు. అందరి పట్ల కనికరాన్ని చూపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇంతమందికి సహాయం చేస్తూ ఉన్నటువంటి దేవుని గుర్తెరిగిన దావీదు అంటాడయ్యా, నేను నిన్ను అనుదినము స్తుతిస్తాను అని అంటున్నాడు. దేవుడిని ఎరగిన వారే కానివ్వండి, ఎరిగిన వారే కానివ్వండి, సమస్త కార్యముల మీద ఆయన తన కనికరాన్ని చూపించగలుగుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన దేవుని వాక్యంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండము 19:16 ఆదికాండము 19:16 అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతిని పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిస్థితి ఏంటి? లోతు అనబడేటువంటి వ్యక్తి అబ్రహాము అనబడేటువంటి వ్యక్తి నుండి విడిపోయి అతడు సొదొమ గొమొర్రాలో నివసిస్తా ఉన్నాడు. సొదొమ గొమొర్రాలో నివసిస్తూ ఉన్నటువంటి లోతుకు తెలియదు ఆ సొదొమ పట్టణస్థులు పాపము చేసేవారని, దేవుని దృష్టికి వరకు ఘోరంగా ఉన్నారన్న సంగతి లోతుకు తెలియక వారి మధ్యలో జీవిస్తా ఉన్నాడు. అలాంటి మనుషుల మధ్యలో ఉన్నటువంటి లోతును దేవుడు తప్పించడానికి ఆయన చేసిన పని ఏంటంటే లోతు పట్ల కనికరపడ్డాడు. ఇదిగో సొదొమ గొమొర్రా యొక్క పట్టణం నాశనం అవుతుందేమో అనేటువంటి ఆలోచనతో ఆ పట్టణంలో ఉన్నటువంటి మనుషులందరినీ గమనించినప్పుడు వారు దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని కనికరము ఎవరైతే దేవుని వైపు చూస్తూ ఉన్నారో వారందరి ఎడల ఆయన తన కనికరాన్ని చూపిస్తూ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లోతు కుటుంబాన్ని ఆ సొదొమ గొమొర్రాలో నుంచి తప్పించడానికి యెహోవా కనికరపడెను. ఏమని రాయబడింది? అతడు తరువు చేసి అప్పుడు అతని మీద అదండి దేవుడు కనికరపడితే మనం తప్పించబడగలుగుతాం. దేవుడు కనికరపడగలిగితే మనం బాగుపరచబడగలుగుతాం. ఆయన కనికరపడితే పరిస్థితులను మార్చగలగడానికి ఆయన మన పట్ల ఆయన తన యొక్క కృపను చూపిస్తాడు. ఆయన కనికరం లేకపోతే, ఆయన కటాక్షం లేకపోతే, ఆయన యొక్క ప్రేమే కనుక మన పట్ల లేకపోతే మనం నేటి దినాన సజీవుల లెక్కలో ఉండటానికి అర్హులమై ఉండేవాళ్ళం కాదు. అందుకే లోతుతో మాట్లాడుతున్నాడు. లోతును తప్పించడానికి ముందుగా ఆయన లోతు పట్ల కనికర పడినట్లుగా చూస్తా ఉన్నా. ఆయన కనికరం ఏం చేసింది? లోతును సొదొమ గొమొర్రాలో నుంచి ఊరి బయటకు తీసుకురావడానికి కారణమైంది. ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే వీరందరికీ ఉపకారి ఉన్న దేవుడు. రెండవది ఆయన అందరికీ కనికరము చూపించే దేవుడు అయినాడు. అందుకు దావీదు అంటాడు, దేవా నేను నిన్ను నిత్యము స్తుతించెదను అంటున్నాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
రెండవది, దావీదు దేవుని యొక్క కార్యాలను ఎరిగినటువంటి ఉద్దేశంలో మనం ఆలోచన చేస్తే 14 వచనం అంటాడు, 145:14, యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ. అదండి దేవునికి ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటో తెలుసా? ఆయన అందరికీ ఉపకారి అయిన దేవుడు. రెండవది, ఆయన అంటాడు పడిపోవు వారందరినీ ఉద్ధరించేవాడు. పడిపోవు వారందరినీ, ఏ ఒక్కరికో సహాయం చేసి మరొకరిని చూసి చూడనట్టు వదిలిపెట్టేవాడు కాదు. పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు. ఏ పరిస్థితుల్లో మనం పడిపోయి ఉన్నామో, ఏ పరిస్థితులు మనం కృంగిపోయి ఉన్నామో, అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు ఆయన. ఏ పరిస్థితులు మనం కృంగిపోయామో, సమస్యల ద్వారానో, కష్టం ద్వారానో, లేకపోతే అనారోగ్యం ద్వారానో, ఏ పరిస్థితులు మనం కృంగిపోయి ఉన్నామో, ఇదిగో దేవుడు మనం చూసి విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనం వదిలేసేవాడు కానే కాదు. ఈ దేవుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, ఇదిగో ఆయన పడిపోయే వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ కూడా లేవనెత్తేవాడై ఉన్నాడు. కొందరికి సహాయం చేసి మరి కొందరిని వదిలిపెట్టేవాడు కాదు. ఈయన అందరినీ లేవనెత్తేవాడు, అందరినీ ఉద్ధరించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మూడవది, దావీదు ఎరిగినటువంటి సత్యం అక్కడే 18వ వచనంలో చూద్దాం. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ. ఒక్కళ్ళ ప్రార్థనని ఇంకో ప్రార్థన వినకుండా ఉండే దేవుడు కాదు. ఆయన అందరి ప్రార్థన వినేవాడు. మనం పెట్టిన మొర ఆయన ఆలకించే దేవుడు అయి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కన్నీరు గాలిస్తే ఆయన ఆలకించినటువంటి దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన మన అందరి యొక్క కన్నీటిని గమనించే దేవుడు అయి ఉన్నాడు. అయితే వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉంది అనంటే, తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ. అంటే పై ప్రార్థనలు కాదు, పై మాటలు కాదు, పొడి మాటలు కాదు. మాటలు లేవా? మనం ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు పై మాటలు కొన్ని ఉంటాయి, హృదయపూర్వకంగా మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి. పై మాటలు మనుషులను మెప్పిస్తాయేమో, నువ్వు వీరుడు సూర్యుడు అనగానే ఉబికిపోతాడేమో. మన హృదయంతరంగంలోంచి వచ్చే మాట ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. మాట మన నాలుకకు రాకమునిపే సమస్తము ఎరిగిన దేవుడు ఆయన. మనం ఏం మాట్లాడుతున్నామో మనల్ని ఆలకించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ, అంటే నిజముగా అంటే హృదయపూర్వకంగా మొర్రపెట్టేవారి యొక్క మొరను ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. అందుకే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడట. సమీపము అంటే ఎక్కడో లేడు, మన పక్కనే ఉన్నాడట. సమీపము అంటే దగ్గరగా ఉన్నాడని అర్థం. దగ్గరగా ఉన్నాడు. నువ్వు హృదయం తెరిచావా, కన్నీరు కార్చావా, ప్రార్థన చేస్తున్నావా, నీకున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని వైపు చూస్తూ ఉన్నావా, నీ హృదయం ఎక్కడుంటుందో అక్కడ ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నమాట, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. జవాబు ఎప్పుడు ఇవ్వగలడు? ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడి నుంచి కేకేస్తే అర్థం అవుతుందా? ఇక్కడున్న వ్యక్తి, మనం గమనిస్తున్న వ్యక్తికి హృదయపూర్వకంగా మనం ఏం చేస్తున్నామో, మనం ఏం మాట్లాడుతున్నామో, మన హృదయంలో నుంచి ఏం వస్తుందో
అన్నిటినీ పరిశీలించగలిగినటువంటి దేవుని యొక్క సహాయం మనం పొందుకోవాలి అంటే తనకు నిజముగా మొదలుపెట్టే వారికి అందరికీ ఆయన సమీపముగా ఉన్నాడట. నువ్వు చిన్న మాట నీ హృదయంలో ప్రార్థన చేసుకో. నువ్వు చిన్న మాట నీ హృదయంలో నువ్వు ఒక్కసారి దేవుని వైపు చూసి ప్రార్థన చేయి. నిజముగా మొర్రపెట్టగలిగితే, నిజముగా ఆయనకు సహాయం చేస్తాడు అన్న విశ్వాసంతో నువ్వు మొర్రపెట్టగలిగితే, ఆయన ఉన్నాడు, ఆయన పరిస్థితులకు చాలిన దేవుడని గుర్తించగలిగితే, ఆయన నువ్వు చేసే ఆ నిజమైన ప్రార్థనకు ఆయన సమీపముగా ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన దగ్గరగా ఉన్న దేవుడై ఉన్నాడు. నీ మాటను ఆలకించి ఆ మాటకు జవాబునివ్వడానికి ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాడు. ఇది ఎరిగినటువంటి దావీదు, ఎరిగిన దావీదు దేవుడు అంటాడు, రాజువైన నా దేవా, నేను నిన్ను ఘనపరుస్తానయ్యా, నేను నిన్ను స్తుతిస్తాను నిత్యము అని అంటాడు. నిత్యము స్తుతించడానికి దేవుని యొక్క గొప్పతనాన్ని దావీదు గ్రహించాడు. ఈ మధ్యాహ్న కాల సమయమందు నువ్వు నిత్యము దేవుని స్తుతించాలి అని అంటే, ఆయన స్తుతించడానికి అర్హుడై ఉన్నాడన్న గ్రహింపు నువ్వు కలిగి ఉండాలి అని అంటే, ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోగలిగితే, దావీదు అంటాడు, ఆయన అందరికీ ఉపకారి అని అంటా ఉన్నాడు. రెండోది, ఆయన పడిపోవాలని అందరినీ ఉద్ధరించేవాడు అని అంటున్నాడు. మూడోది, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు అని అంటున్నాడు. నాలుగోది, ఆయనకు తనకు నిజముగా మొదలుపెట్టి వారు అందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. ఆయన మన అందరికీ చాలని దేవుడు అయి ఉన్నాడు. కొందరికి మాత్రమే పరిమితం కాదు, కానీ అందరికీ ఆయన దేవుడై ఉన్నాడు. ఆ అందరి దేవుడై ఉన్నటువంటి ఆ దేవుడు ఆయన ఉపకారము చేసే దేవుడై ఉన్నాడు. ఆయన లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఆయన మొరపెడితే జవాబునిచ్చే దేవుడై ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయం మందు నువ్వు గమనించగలిగితే, ఆయన గొప్పతనాన్ని ఎరిగి ఉంటే, ఈ మధ్యాహ్న కాల సమయం మందు దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి నీవు ఆయన ఉపకారం చేస్తాడన్న గ్రహింపు ఉంటే, ఆయన లేవనెత్తుతాడన్న గ్రహింపు నీకుంటే, ఇదిగా మొరపెడితే ఆయన జవాబిస్తాడన్న గ్రహింపు నీకుంటే, ప్రతి ఒక్కరు కూడా మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన, హృదయంలో దాగినటువంటి ప్రతి ఆలోచన యావత్తును నాకు మొర్ర పెట్టమని నీకు ఉత్తరం ఇస్తానన్న దేవుడు, నువ్వు పలికే మాట వినడానికి ఆయన సమీపముగా ఉన్నాడు. నువ్వు ఏ భారంతో దేవుని సన్నిధిలోకి వచ్చావో, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని సెలవిచ్చినటువంటి దేవుడు ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మొరపెడితే ఎలాంటి మొర్ర పెట్టాలి? ఆయనకు నిజముగా మొర్ర పెట్టే వారికి ఆయన సమీపముగా ఉన్నాడట. నువ్వు మాట్లాడే రెండు మాటలు నిజముగా మొర్ర పెట్టగలిగితే ఆయన ఆలకించి జవాబునివ్వడానికి ఇష్టపడుతున్నాడు. పరిస్థితుల్లో చాలిన దేవుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. పరిస్థితులను మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు మొర్రపెట్టు, ఆయన జవాబునిస్తాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములకి ఎన్నడూ చెప్పుకుపోయినని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనం ఆయన వైపు చూస్తే ఆయన మనం సిగ్గుపరిచే దేవుడు కాదు. మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. భక్తుడు అంటాడు కదా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా ఆలకించెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అంటున్నాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప మేలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకనంటే ఆయన అందరికీ ఉపకారి అయి ఉన్నాడు కదా. ఆయన పడిపోవారందరినీ ఉద్ధరించేవాడు కదా. ఆయన కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు కదా. ఆయన తనకు నిజముగా మొరపెట్టి వారందరి యొక్క మొరను ఆలకించడానికి ఇష్టపడే దేవుడు కదా. వారందరికీ సమీపముగా ఉండే దేవుడు కదా. ఆయన మనల్ని ఎట్ట విడిచిపెట్టగలుగుతాడు? ఎలా మనల్ని త్రోసివేయగలుగుతాడు?
ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగతంగా ఎవరికి వారు చిన్న ప్రార్థన, ఎవరి మనసులో వారు ఉన్న పరిస్థితుల్లో ప్రార్థన చేద్దాం. ఆయనకి నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపముగా ఉండి మొరపెట్టిన వారందరికీ ఉత్తరం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం వ్యక్తిగతంగా.